సతీసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో భూమి రీసర్వే సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు వీఆర్ఓను నిలదీశారు. వైసీపీ సానుభూతి పరులు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట శివారెడ్డి, ఆదినారాయణ రెడ్డి నకిలీ పాస్బుక్లు సృష్టించి 4.88 ఎకరాల భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ కంఠస్థలాన్ని రక్షించాలన్నారు. దశాబ్దాలుగా ఉన్న తమ భూమిని రక్షించాలంటూ ఆత్మహత్యాయత్నం చేసిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్మవరం మండలం సుబ్రావుపేట గ్రామం సార్ ఇది. మేము గత కొంతకాలంగా ఈ వయసు వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము. మా తర్వాత మళ్ళీ మేము కూడా మా తండ్రి గారు ఉన్నారు. మళ్ళీ మేము ఇంత వయసుకు వచ్చింది ఇంతవరకు కూడా ఇక్కడే ఉన్నాం. మేము వాళ్ళు దౌర్జన్యంగా దీన్ని 4 ఎకరాల 88 సెంట్లు 2012 నుంచి మేము పోరాటం చేస్తున్నాం దీని గురించి. ఇంతవరకు మాకు ఏ ఆఫీసరే కానీ మాకు రెస్పాండ్ కాలే. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము. ఇంతవరకు ఎవరే కానీ మాకు స్పందనే లేదు. ఆల్రెడీగా మేము ఎంఆర్పీఎస్ తరఫున కూడా మేము రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసినాము. అప్పటికి కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళా ఇప్పుడు డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కొంతలు కని వచ్చినారు అధికారులు. మాకు అధికారం ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు న్యాయం జరగడం లేదు. మాకు ఏది జరిగినా ఏది జరగాలనుకున్నా ఏది జరగలేకున్నా మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి జరగాలి. మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి మాకు ఎటువంటిది లేదు. ఈ దాంట్లో మేము మాదిగా, బోయ, కాపు, దూదేకులలో మొత్తం అన్ని కులాలు ఉండాలి. ఈ ఊర్లో అన్ని కులాల వారికి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఒక వర్గానికో ఒక కుల